రాయదుర్గం నియోజకవర్గ ప్రజల్లో వైసీపీకి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాయదుర్గం పట్టణంలోని 2వ వార్డులో ఇంటింటికి మెట్టు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడంలో వైసీపీ పార్టీ దేశంలోనే ముందుందన్నారు. తిరుగుతున్నాము. అదేమంటే ప్రతి వాళ్ళు కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఇంటికి అందరూ కూడా తక్కువ అంటే 50 నుంచి 60 వేలు, తక్కువ అంటే హైయెస్ట్ అంటే 4 లక్షల వరకు కూడా పథకాలు అందిన ఉండరు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఉత్సాహం ఏంటంటే నేను పోయిన తర్వాత మేము ఓటు ఎవరికి వేస్తామని అడుగుతామంటే ఓటు ఫ్యాన్కి ఏం అడుగుతలేదు. వాళ్ళకి ఏమడుతుందంటే ఓటు ఎవరికి వేస్తామని అడుగుతున్నాం. అడిగితే ప్రతి ఒక్కరు కూడా జగన్ లేదంటే ఫ్యాన్, జగన్ లేదంటే ఫ్యాన్ అంటే నేను విశేష స్పందన నేను ఊహించలేదు. లాస్ట్ టైం కూడా మనం తెలుసు కదా, ఈ ఏరియా అంటేనే కొంచెం వాళ్ళంతా ఏమో చెప్తున్నారు కాబట్టి దానికి వస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అన్ని వాళ్ళు కూడా విజయకి నికేతం అంటే మంచి మెజార్టీతో జనాలు గెలిపించాలని రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి సీఎం చేయాలని అవలాడపడుతుంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ ఉండాలంటే, అభివృద్ధి పథకాలు జరగాలంటే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి. కాబట్టి 2వసారి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసేదానికి ఎటువంటి అనుమానం లేదు. రాయదుర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2వసారి జగన్మోహన్ రెడ్డి చేయడం సత్యం. ఎటువంటి అనుమానం లేదు. 2 రోజులుగా 5 వార్డులు తిరుగుతున్నాము. అదేమంటే ప్రతి వాళ్ళు కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఇంటికి అందరూ కూడా తక్కువ అంటే 50 నుంచి 60 వేలు, తక్కువ అంటే హైయెస్ట్ అంటే 4 లక్షల వరకు కూడా పథకాలు అందిన ఉండరు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఉత్సాహం ఏంటంటే నేను పోయిన తర్వాత మేము ఓటు ఎవరికి వేస్తామని అడుగుతామంటే ఓటు ఫ్యాన్కి ఏం అడుగుతలేదు. వాళ్ళకి ఏమడుతుందంటే ఓటు ఎవరికి వేస్తామని అడుగుతున్నాం. అడిగితే ప్రతి ఒక్కరు కూడా జగన్ లేదంటే ఫ్యాన్, జగన్ లేదంటే ఫ్యాన్ అంటే నేను విశేష స్పందన నేను ఊహించలేదు. లాస్ట్ టైం కూడా మనం తెలుసు కదా, ఈ ఏరియా అంటేనే కొంచెం వాళ్ళంతా ఏమో చెప్తున్నారు కాబట్టి దానికి వస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అన్ని వాళ్ళు కూడా విజయకి నికేతం అంటే మంచి మెజార్టీతో జనాలు గెలిపించాలని రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి సీఎం చేయాలని అవలాడపడుతుంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ ఉండాలంటే, అభివృద్ధి పథకాలు జరగాలంటే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి. కాబట్టి 2వసారి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసేదానికి ఎటువంటి అనుమానం లేదు. రాయదుర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2వసారి జగన్మోహన్ రెడ్డి చేయడం సత్యం. ఎటువంటి అనుమానం లేదు. 2 రోజులుగా 5 వార్డులు తిరుగుతున్నాము. అదేమంటే ప్రతి వాళ్ళు కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఇంటికి అందరూ కూడా తక్కువ అంటే 50 నుంచి 60 వేలు, తక్కువ అంటే హైయెస్ట్ అంటే 4 లక్షల వరకు కూడా పథకాలు అందిన ఉండరు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఉత్సాహం ఏంటంటే నేను పోయిన తర్వాత మేము ఓటు ఎవరికి వేస్తామని అడుగుతామంటే ఓటు ఫ్యాన్కి ఏం అడుగుతలేదు. వాళ్ళకి ఏమడుతుందంటే ఓటు ఎవరికి వేస్తామని అడుగుతున్నాం. అడిగితే ప్రతి ఒక్కరు కూడా జగన్ లేదంటే ఫ్యాన్, జగన్ లేదంటే ఫ్యాన్ అంటే నేను విశేష స్పందన నేను ఊహించలేదు. లాస్ట్ టైం కూడా మనం తెలుసు కదా, ఈ ఏరియా అంటేనే కొంచెం వాళ్ళంతా ఏమో చెప్తున్నారు కాబట్టి దానికి వస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అన్ని